హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ అమరావతి గురించి, టీడీపీ గురించి, వీటన్నిటి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా ఇన్ని ఓకే. రోజులుగా సైలెంట్ ఉన్న ఆయన మళ్ళీ ఎందుకు ఇప్పుడు నోరు విప్పారు? అసలు ఏంటి ఆయన మనోభావం ఏంటి? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు విజయభాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. ఈ జయప్రకాష్ నారాయణ గారు ఒక కలెక్టర్ చేశాడు ప్రకాశం జిల్లాకి. అవును. ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గర అడిషనల్ సెక్రటరీ చేశాడు. ఉమ్, ఆయన ఏదో ప్రజలను ఉద్ధరిద్దాము, ప్రజాబాహుళ్యంలోకి వస్తే మనం కూడా ముఖ్యమంత్రి అవుతాం అనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీ పెట్టాడు. లోక్సత్తా పార్టీ పెడితే తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఈయన వెనకబడి పరిగెత్తారనే ఉద్దేశంతో ఆయన లోక్సత్తా పార్టీ పెట్టాడు. ఉమ్, ఆ లోక్సత్తా పార్టీ అక్కడనే హైదరాబాద్లోనే దూకి చచ్చిపోయింది. ఉమ్, ఉమ్, ఇక ఉపయోగం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో నేను మేధావిని, ప్రపంచ మేధావిని, నేనేదో అనేక రకాలైనటువంటి విషయాల్ని కూలంకషంగా మాట్లాడగలుగుతాను, చెప్పగలుగుతాను, తెలియజేయగలుగుతాను అనే ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి. ఏమైనప్పటికీ ఆయన ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా చేసినప్పుడు ప్రకాశం జిల్లాలో చీమకుర్తి కాడి నుంచి గిద్దలూరు దాకా బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఆయన ఎప్పుడు చేశాడు? 80s చేశాడు. మరి ఆ ప్రాంతానికి ఎప్పుడన్నా ఎవరికన్నా మంచి చేశాడా? ఆ ప్రాంతానికి ఏ బడుగు బలహీన వర్గాలకో ఎస్సీలకో ఎవరైనా ఆయన కలెక్టర్గా ఆయనకున్న హోదాలో ఆయనకున్నటువంటి పరిమితుల దృష్ట్యా, పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికైనా ఒక్కళ్ళకైనా మంచి చేసాడని చెప్పనండి. ఒక్కళ్ళకి చేయలేదు. తర్వాత ఎన్టీఆర్ దగ్గర సెక్రటరీ చేశాడు. సరే, ఎన్టీఆర్ గారి ద్వారా అయినా ఏమైనా ఆయన ప్రజలకు మంచి చేశాడా? మంచి చేయలేదు. ఎన్టీఆర్ గారు ఎందుకు తీసుకున్నాడు ఈయన్ని? నందమూరి జయప్రకాష్ నారాయణ మన కుటుంబానికి సంబంధించిన ఎవడో ఎక్కడో ఉన్నాడు, తీసుకున్నారు. ఆయన పక్క నుండి ఆయనకు వచ్చే జనాన్ని చూసి ఈయనకి ఎదురు పుట్టి ఈయన కూడా లోక్సత్తా పార్టీ పెట్టాడు. ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి మావి గారిని విమర్శించే హక్కు ఆయనకు అసలు లేనే లేదు. నువ్వు నాది పరిపూర్ణమైన మనస్తత్వం, నేను ఎలాబరేట్గా ఉంటాను, ప్రజలందరికీ ఉపయోగపడతాను, సామాన్యుడి యొక్క జీవితమే నా లోక్సత్తా పార్టీ హక్కు, వాళ్ళ జీవన విధానమే నా యొక్క అభిప్రాయం అంటూ మాట్లాడే వ్యక్తివి ఇవాళ ఒక సామాజిక వర్గాన్ని వెనకేసుకొని వచ్చి కమ్మగా మాట్లాడాడు. ఆయన చాలా చాలా కమ్మగా మాట్లాడాడు. ఎందుకంటే అటువంటి ఐఏఎస్ చేసినటువంటి వ్యక్తి ముందుగా మాట్లాడాల్సింది ఏంటంటే రేణుకా చౌదరిని ఖండించాలి. రేణుకా చౌదరి గారు రాజ్యసభలో పెద్దల సభ, మేధావుల సభ చెప్పబడే సభలో ఈ రకంగా మాట్లాడటం తప్పమ్మా. ఇది ఒక కులానికో మతానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందని ఖండించాలి. ఖండించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి మావి గారిని తుగ్లక్ చర్య అని అన్నాడు. ఎవరిది తుగ్లక్ చర్య? అసలు తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ది చరిత్ర చూడండి ఒకసారి. ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన ఢిల్లీ రాజధానిగా ఉండేది. ఆ ఢిల్లీ రాజధాని కాదని తుగ్లక్ గారు దౌలతాబాద్ ఎంచుకొని దౌలతాబాద్లో నిర్మాణాలు చేపెట్టి అన్నీ చేశాడు. చేసిన తర్వాత ప్రజలు రాలా అక్కడికి, దౌలతాబాద్కి. దౌలతాబాద్లో నివాసం ఉండటానికి కానీ, అధికార కార్యక్రమాలు జరపడానికి కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ, లేకపోతే న్యాయస్థానాలు కానీ ఎక్కడ అక్కడికి పోలేని పరిస్థితి. పోలేని పరిస్థితి అయితే అంత ఖర్చు పెట్టి అంత నిర్మాణాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఢిల్లీనే రాజధానిగా ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరిది తుగ్లక్ అంటే చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా తిట్టలేక
తిడితే మళ్ళీ ఆ సామాజిక వర్గం మొత్తం జయప్రకాష్ నారాయణ మీద ఏం పడుతుందో అని ఉమ్, 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 ఆ ఉద్దేశంతో జగన్ తుగ్లక్ అంటే జగన్ మీడియా కానీ జగన్ కి సంబంధించిన సోషల్ మీడియా కానీ రివర్స్ గేర్లో ఈ రకంగా వస్తారు, ఈ రకంగా మనం చంద్రబాబు నాయుడిని ఎత్తి చూపొచ్చు అనే మనసులో దుర్మార్గమైన ఆలోచన ఆయన తిట్లాగా మా పట్టుల చేత అనిపించడం అన్నమాట. ఉమ్, ఉమ్, తుగ్లక్ ఇప్పుడు బురదలో రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఉమ్, హైవే కారిడార్ మీద పెట్టమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఉమ్, పెట్టు పెట్టకపో నా సలహా నేను చెప్పాను, నా అభిప్రాయం నేను చెప్పాను. చెప్పిన తర్వాత అసలు మీకేం సంబంధం మీరు మాట్లాడటానికి? నువ్వు ఎప్పుడన్నా ఆంధ్రాలో వచ్చి 10 రోజులు ఉన్నావా? ఉమ్, హైదరాబాద్లో నివాసం ఉండేవాడివి. ఉమ్. ఒక్కసారి అమరావతిలో వచ్చి ఇప్పుడు ఒక 4 గంటలు నిలబడమనండి ఆయన జయప్రకాష్ నారాయణ గారిని, ఉమ్, ఉమ్. తెలుసుద్ది. అవును. ఒక్క 4 గంటల సేపు నిలబడమనండి. ఉమ్, నిలబడటానికి కూడా నీడలేనటువంటి ప్రదేశం అమరావతి. అవును. దాన్ని మీరు బాగు చేసి దాన్ని ఏదో హైరైజ్ బిల్డింగ్స్ కట్టి దానికి అన్ని చేస్తాం అని అన్నారు. చేసుకోండి, దమ్ముంటే చేసుకోండి, ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నాం. ఉమ్, అమరావతిని మేము ఎప్పుడు కాదంటలా. ఉమ్, ఉమ్, అట్లా అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన తుగ్లక్ అనటానికి ఇతనికి అర్హతే లేదు. ఉమ్, కేవలం కులజాడ్యంతో అన్నటువంటి మాటే తప్ప వేరే ఉద్దేశం కాదు. అదేమంటే నాకు కులాలు లేవు, నాకు మతాలు లేదు, నేను ఉమ్, అంతా ఉమ్, సోషలిజం నాది అని ఉమ్, ఉమ్, చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి వ్యక్తి జయప్రకాష్. ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేశాడా? ఆయన ఉమ్. అసెంబ్లీలో కూడా 5 సంవత్సరాలు ఉన్నాడు, గుర్తుందో లేదో. అవునవును. ఉమ్మడి ఆంధ్రాలో. ఆ 5 సంవత్సరాలైనా నువ్వు దేని గురించి అయినా ప్రశ్నించావా? ప్రజా ఉమ్, సమస్యల గురించి ప్రశ్నించావా? ప్రజా సమస్యల గురించి అక్కడేమైనా వివరించావా? ఉమ్, ఎప్పుడు లేదు. అవును. లేకపోగా అందుకనేగా రెండోసారి నిన్ను ఓడించింది వాళ్ళు. ఉమ్, ప్రజలకు మంచి చేయాలండి. ప్రజల తరపున ఉమ్, నిన్ను ఎన్నుకున్నారు. ఉమ్, ఎన్నుకున్నప్పుడు ఆ ప్రాంతానికి నువ్వు మంచి చేయాలా, అక్కడ అవును. ప్రజలకు న్యాయం చేయాలి. ఏ ఉమ్, రోజన్నా న్యాయం చేసావా వాళ్ళకి? రైట్. అసెంబ్లీలో కూడా సిద్ధాంతాలు చేయండి. సిద్ధాంతాలు ఎవరికి కావాలా? ఉమ్, సిద్ధాంతపరంగా పోతే ఏదైనా అవుతుందా? సిద్ధాంతపరంగా పోతే కుక్క మీద పుంతలు పడతారు అనేది మీరే చెబుతున్నారు. అవును. ఆ మాట కూడా మీరే చెబుతున్నారు. ఉమ్. చెప్పినోళ్ళు చెప్పేటందుకే నీతులు ఉంటాయి, అంటే ఆయన చేసేటందుకు కాదు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. అమరావతి విషయంలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో కానీ నోరెత్తని ఆయన సడన్ గా తెరపైకి వచ్చి ఈ టైంలో ఎందుకు ఇలా మాడారు? అంటే వెనకాల ఏమన్నా సపోర్ట్ కానీ లేకపోతే ఎవరన్నా మాట్లాడిచ్చి ఉండొచ్చా, లేకపోతే ఆయన స్వతహాగా మాట్లాడుంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉందండి. ఉమ్, నీలాంటి పెద్దలు మాట్లాడితే జనం నమ్ముతారు. ఓకే. మీలాంటి మేధావులు మాట్లాడితే జనం నమ్ముతారు. ఉమ్, 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 మీలాంటి విఘ్నులు మాట్లాడితే జనం నమ్ముతారు అని కాస్త బొస్తం పిచ్చాలకే ఉమ్, ఉప్పి ఉమ్, ఆయన తుగ్లక్ పాలన. అసలు తుగ్లక్ పాలన ఎవరిది? ఉమ్, ఉమ్, ఉమ్. వరదరాజుకేం చేసే తుగ్లక్ పాలన. అది. ఇప్పుడు రేపు అమరావతిలో కట్టడాలు కడతారండి, జనాన్ని ఎక్కడి నుంచి తరలిస్తారు? ఒక్క మాట చెప్పండి. ప్రజలను ఎక్కడి నుంచి తరలిస్తారు? ఏదైనా బహిరంగ సభ ఏదైనా పార్టీ మీటింగ్ అంటే ఒక 1000 రూపాయలు బీర్ బాటిల్ ఇచ్చి తీసుకెళ్ళచ్చు. అక్కడ ఉంటానికి ఎట్లా తీసుకెళ్తారు? తీసుకెళ్ళవచ్చు. రా, జన జనజీవన స్రవంతిలో కలిసే జనాన్ని ఎట్లా తీసుకెళ్తారు మీరు? అది. ఆ. అంటే మళ్ళీ అప్పుడు ఆయన రివర్స్ గేర్లోకి వచ్చి వైజాగ్, ఉమ్. విజయవాడ, గుంటూరు రాజధాని అని పెట్టి అక్కడి నుంచి కార్యకలాపాలు నడుపుతారు. అప్పుడు ఎవరిది తుగ్లక్ పాలన? ఏది? ఉమ్. చంద్రబాబుది కాదా? అవును. ఇప్పుడు చేసే తుగ్లక్ పాలన కదా. కానీ హెడ్ అంతే క్వార్టర్ మరి. ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఉమ్, ఉమ్, రాకపోకలు సాగిస్తున్నారు. ఉమ్, లేదు వస్తేనేమో విజయవాడలోనో వైజాగ్ లోనో ఉమ్, కాన్ఫరెన్స్లు పెడతారు. ఎక్కడ ఉమ్, నువ్వు అసెంబ్లీలో ఉండి సెక్రటేరియట్ లో ఉండి డైలీ ఉమ్, సెక్రటేరియట్కి వెళ్తూ అక్కడి నుంచి ఏమైనా కాన్ఫరెన్స్లు పెడుతున్నాడా చంద్రబాబు నాయుడు? ఉమ్. చెప్పమనండి. అవును. ఒక్క రోడ్డు లేదు, ఉమ్. ఒక్క బిల్డింగు లేదు, సక్రమంగా నిలవటానికి ఒక 10 గంటలు కూర్చోటానికి అవకాశం ఉన్నటువంటి సౌకర్యాలు అక్కడ లేనే లేవు. అవును. కాబట్టి నువ్వు చెప్పిన తుగ్లక్ అనేది ఈ చంద్రబాబుకే వర్తించుద్ది. రైట్. నీకెవరైతే చెప్పి ప్రోత్సహించి మీడియాలో మాట్లాడించారో వాళ్ళే తుగ్లక్. నువ్వు వాళ్ళని డైరెక్ట్ గా తిట్టలేక మా ఓటర్ల చేత ఈ రకంగా అనిపిస్తున్నావు. రైట్ సార్, రైట్.
నువ్వే ఓకే. నువ్వే అనొచ్చు కదా, అరే చంద్రబాబు నువ్వు చేసే తుక్లక్ పాలన కాక వాళ్ళదంటే అట్టాయా? ఉమ్, ఉమ్, ఉమ్. కట్టేవాడు ఏడాదిలో ఏం కట్టొచ్చుగా, ఎవరు వద్దన్నారు? అవునవును. ఏ జగన్మోహన్ రెడ్డి వచ్చి మోకాలు అడ్డం వేసాడా, అరికాలు అడ్డం వేసాడా? ఉమ్, లేకపోతే వైసీపీ నాయకులు ఏమన్నా ఆడికి వచ్చి కట్టలు కట్టారా, లేకపోతే కట్టలు తీశారా? ఉమ్, ఉమ్. ఇవాళ నువ్వు గుంత తవ్వితే గుంతలో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు అవును. తోడటానికి నారాయణ గారు మళ్ళీ పొద్దున్నే వచ్చి ఒక మోటార్ వేసుకొని ప్రధాన ఆ మోటార్ దించి ఆ నీళ్లు బయటికి ఉమ్, తోడతాడు. ఉమ్, ఇంక ఇదే పనిగా నువ్వు గుంత తీయడం, ఆయన మోటార్ తోడతాడు, నువ్వు గుంత తీయడం, ఆయన మోటార్ తోడతాడు. ఉమ్. ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చామో ఆడ కంపు ఉందో లేదో చూస్తాడు, ఆ కంపు ఉంటే 2 కంపలు బిక్కొని పోతాడు. ఇదే ఆ, కదా వాళ్ళ పరిపాలన. ఓకే. ఇవాళ ఉమ్, తెలుగుదేశం పరిపాలన ఇదేనండి, వేరేదేం లేదు. రైట్ సార్, రైట్. ఆ రకంగా ఉన్నటువంటి పరిపాలన నేను ఆంధ్ర రాష్ట్రం రాక 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది. ఇవాళ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావంటే అసలు నిన్ను మేధావని ఎవడైనా అనుకుంటారా? నీ మేధావితనానికి మచ్చ కదా ఇది. రైట్ సార్, రైట్. నీ నీ యొక్క ఔన్నత్యానికి ఇది, ఈ మాటలు మాట్లాడటం దుర్మార్గం కాదా? రైట్ సార్, ఒక్కసారి రైట్. చెప్పమనండి ఆయన. రైట్ సార్, రైట్, రైట్. సో దీంతో పాటుగానే వెంకయ్య నాయుడు గారు అంటే వీళ్ళందరూ మేధావి వర్గం అని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకున్న జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీలో ఒకప్పుడు కీలకమైన నేత, దేశ రాజకీయాలపై పట్టున్న వ్యక్తి, కొంచెం మేధావి వర్గంగా వాళ్ళు చెప్పుకునే మనుషుల్లో ఈయన వెంకయ్య నాయుడు గారు కూడా ఒక కీలకమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా మొన్న అమరావతి గురించి మాట్లాడతారు. రాధాకృష్ణ గారు మొన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మహిళల గురించి అత్యంత నీచమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ మేధావులంతా కూడా అడుదిరిగి అందరూ కమ్మనైన మాటలే మాట్లాడతారా సార్? మరి అంతేనండి, వాళ్ళంతా కమ్మదనం కదా. ఆ, కమ్మదనం కాబట్టి కమ్మనైన మాట మాట్లాడతారు. ఉమ్, వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారండి, అవును. 70s. ఉమ్, ఉమ్, ఆ తర్వాత ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని మేధావని, మంచి వక్తని, ఆ, ఉమ్, ఏదైనా సమస్యను ట్రబుల్ షూటర్ అని గతంలో ఉమ్, యువకుడిగా ఉమ్. ఉన్నప్పుడు అవును. ఆ, చెప్పేవాడు. కానీ మేము అట్ట అనుకోండి, ఉమ్, మా లెక్క ఇది. ఎందుకంటే 1985లో నాయల భాస్కరరావు గారు ఎన్టీఆర్ని దించి ఆయన ఎక్కాడు. ఎన్టీఆర్ గారు వైద్యం నిమిత్తం ఆ, అమెరికా పోతే ఆ టైంలో ఈయన క్యాప్చర్ చేసుకొని మెజార్టీ ఎమ్మెల్యేలను ప్రూవ్ చేసుకొని వచ్చాడు. ఉమ్, ఏమండి, నాయుడు భాస్కరరావు గారికి అమ్మాయన కాదా? ఉమ్, చెప్పండి. ఉమ్, దాని మీద దాని మీద బిహైండ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బిహైండ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు ఉండి వెంకయ్య నాయుడు, రాఘవులు, నారాయణ, ఇటువంటి తదితర అప్పట్లో యువకులండి, 83 అంటే వాళ్ళ దాదాపు 40 years ఆ రేంజ్ లో ఉంటారు. ఉండి ప్రజా ఉద్యమాన్ని ఆంధ్ర యూనివర్సిటీ నుంచే లేపారు. గుర్తుందో లేదో మీకు బాగా. అవును సార్, అవును, అవును సార్. ప్రజా ఉద్యమాన్ని లేపారు. ఉమ్, ప్రజా ఉద్యమాన్ని లేపి ప్రతి ఎమ్మెల్యే ఇంటి మీదకి ప్రజలను ఉసిగొల్పారు. ఉమ్, ప్రతి ఎమ్మెల్యే ఇంటి మీదకి నువ్వు ఎన్టీఆర్కి వెళ్ళి ఎందుకు ఉండవు, నువ్వు గెలిచింది ఆ పార్టీలో అయితే నువ్వు ఇటు పోయి ఆయనకు సంతకం అట్ట పెట్టావని ఉసిగొల్పి వాళ్ళని కొట్టడం, వాళ్ళ ఇళ్ళ మీద దుర్మార్గాలు చేయటం ఉమ్, 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 అంతా చేశారు. ప్రజల ఆవేశాలు చూసి భయపడి వెనక్కి వచ్చారు. ఉమ్. ఆ నేపథ్యం శివప్రసాద్ గారికి కూడా తగిలిందండి అప్పట్లో. అవునవును. శివప్రసాద్ ఇంటి మీద కూడా పోయారు. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు 1995లో శివప్రసాద్ ఇంటి మీద కూడా పోయారు. నాదేళ్ల భాస్కర్ ఉదంతం మీద అవును. అందరి మీద పోయారు. ఇప్పుడు మాకు సత్రంపల్లి ఎమ్మెల్యే రాజకుమారి గారు ఆమె లెక్క చేయలేదు, నారాయణ భాస్కర్కి వెళ్ళే ఉన్నారు. సరే, అది వేరే విషయం. అంత ఉదంతం లేపింది కేవలం ఒక సంవత్సరంన్నర మనకు అమ్మవారి రాజ్యం వచ్చింది, అమ్మవారి రాజ్యం లేకుండా పోతేనే భయంతో వీళ్ళందరూ ఆ ఉద్యమాన్ని లేపారు. కాకపోతే అది చివరికి ప్రజా ఉద్యమం అయింది. దాన్ని మేము కూడా తప్పట్లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ని దుర్మార్గంగానే దించాడు నాయుడు భాస్కర్ గారు. ఉమ్, దుర్మార్గంగానే వీళ్ళందరినీ కూడగట్టుకొని చేశారు. ఎన్టీఆర్ అవును. అంటే మహానుభావుడు. ఆయన ఉమ్, కొన్ని ఉమ్, సంస్కరణలకి ఆయన పుట్టి పెట్టింది పేరు. ఉమ్. అటువంటి ఆయన దించడం అనేది తప్పే.
అవునవును. కాకపోతే వీళ్ళు చేసే ఉద్యమం ఉమ్, ఉద్దేశపూర్వకంగా కులపరంగా లేపి దాన్ని ప్రజలకు చుట్టారు. అప్పటి నుంచి ఉందండి ఈడక అది, ఎప్పటిది కాదు. 84, 85 నుంచి ఉంది. ఉమ్, ఆ నేపథ్యంలోనే ఇవాళ వెంకయ్య నాయుడు గారు ఏబిఎన్ రాధాకృష్ణ సమర్థిస్తూ ఏది ఉమ్, ఏమైనప్పటికీ పత్రికా రంగం మీదకి పోవటం అనేది తప్పు అని అన్నాడు. ఏమంటే కాస్తైనా నీ వయసు కన్నా నువ్వు విలువిస్తున్నావు, ఉమ్, నీ మేధావితనానికైనా నువ్వు గుర్తించే మాట్లాడావా, ఉమ్, ఏమన్నా ఆలోచనతోటి మాట్లాడావా? ఆలోచనతోటి మాట్లాడే వ్యక్తి అయితే నేను మేధావిని, నన్ను ప్రజలందరూ మంచోడు అనుకుంటున్నారు, నన్ను వెంకయ్య నాయుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఆంధ్రుడు అనుకుంటున్నారు, ఉమ్, తెలుగు ఉమ్, జాతికి ఉమ్, గర్వించదగిన బిడ్డ అనుకుంటున్నారు అని ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఉమ్, ఖచ్చితంగా ఏవిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు, తద్వారా అవును. వీళ్ళు చేసింది కూడా తప్పు అని చెబితే అందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఉమ్, ఖచ్చితంగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేవాళ్ళని. అట్లా కాకుండా రాధాకృష్ణ మీద ఆ, మీడియా ఆఫీస్ మీదకి పోవడం వైసీపీ వాళ్ళది సిగ్గుచేటు అని, ఏది ఏమైనప్పటికీ సిగ్గుచేటు అని అన్నావే అంటే మీ ఇంట్లో కూడా ఉమ్, అనకూడదు, తప్పు, పొరపాటు చెబుతున్నా. మీ భార్య, మీ పిల్లల భార్యలకి, మీ ఉమ్, కూతుళ్ళకి మళ్ళీ పెళ్లి ఉమ్. చేస్తారండి? చెప్పండి, ఉమ్. మళ్ళీ పెళ్లి చేస్తారా? అది కూడా చెల్లెలు అనుకోని. అది మీకు చెల్లెళ్ళు అనుకొని పెళ్లి చేస్తారా? ఉమ్, ఉమ్. భార్యనే చెల్లిగా భావించి పెళ్లి చేసే మనస్తత్వం కలిగినటువంటి ఏకైక వ్యక్తులా మీరు? ఆ, దాన్ని ఎందుకు సమర్థిస్తారు మీరు? అది. ఉమ్, దీన్ని పైగా సమర్థించింది కాకుండా, సమర్థించింది ఒక ఎత్తు అయితే వైసీపీ వాళ్ళు చేసింది తప్పని ఒక ఎత్తు. ఏం ఉమ్, తప్పు చేశారండి? నువ్వెందుకు ఉద్యమం లేపావు నారాయణ భాస్కరరావు మీద? నువ్వెందుకు విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఉద్యమం లేపావు? అందులో ఉమ్, ఎందుకు పాల్గొన్నావు? వాళ్ళు ఏం తప్పు చేశారని పాల్గొన్నావు? నారాయణ అవును. భాస్కరరావు సీట్ ఎక్కడం తప్ప? ఉమ్, లేకపోతే విశాఖ ఉక్కు మనకి రాగా ఆంధ్ర హక్కు అనే నినాదంతో వాళ్ళకి మీటింగులు చెప్పేవే, అది వాళ్ళు చేసింది తప్ప? యాజమాన్యం చేసింది తప్ప? ఉమ్, కాస్త కూడా మీకు లోక జ్ఞానం లేదండి, పెద్దవాడు అంటారు. అవును. ఏమన్నా నేను చిన్న చిన్న సెటారికల్గా ఒక విషయం చెబుతానండి. ఆంధ్ర రాష్ట్రం అనే స్కూల్లో వెంకయ్య నాయుడు ఒక పంతులు గారు, ఉమ్, ఒక క్లాసులో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. ఉమ్. మన దేశ ప్రధాని మోడీ గారు డిఈఓ గారు అనుకోండి, ఓకే. ఉమ్, అమిత్ షా గారు ఇన్స్పెక్టర్ గారు. ఉమ్. ఇది చిన్న చిన్న సెటారికల్, అంత తప్పితే. ఆ, పర్లేదు సార్. అయితే వెంకయ్య నాయుడు గారు క్లాస్లో ఉండి ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ స్వామి గుడి ఎక్కడ ఉంది అనే ప్రశ్నకి సమాధానం రాయండి అని చెప్పాడు. ఉమ్, ఉమ్, చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు పూరి అని రాశాడు. ఉమ్. పూరి ఒరిస్సా రాష్ట్రం అని రాశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చపాతి అని రాశాడు. ఆ, ఏమండి? బాగా గమనించండి, చంద్రబాబు ఓకే. నాయుడు గారు చపాతి అని రాశాడు. ఆ, సరే ఈ పేపర్లన్నీ తీసుకొని చూస్తుంటే వీళ్ళిద్దరిని పిలిచాడు. ఏదో ఉమ్, నువ్వు పూరి అని రాశావు, నువ్వు చపాతి అని రాశావు. ఇంతలోకి ఉమ్, డిఓ గారును ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా ఉమ్, ఈ పేపర్లు చూశారు. ఉమ్, ఇదేంది, ఇది తప్పు రాశాడని. వెంకయ్య నాయుడు గారు ఏం సమర్థించాడో తెలుసు కదండి. ఉమ్. 2 గోధుమ పిండితో తయారు చేసే కదండి అన్నాడు. ఆ. ఏమండి? 2 గోధుమ పిండితో తయారు చేసాయి కాబట్టి రెండింటికి సమాధానం ఒకటే అన్నాడు. ఇదండి ఆయన పరిస్థితి. ఆ, మీకు అర్థమయ్యే ఉంటది. అర్థమైంది సార్, అర్థమైంది. ఆ, ఇది ఆయన పరిస్థితి. అంత ఓకే. బ్లంట్ గా ఉమ్, ఉమ్, చంద్రబాబు ఉమ్, నాయుడు ఉమ్. సపోర్ట్ చేసే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు బయట ఎక్కడా పడ్డం. రైట్ సార్, రైట్, రైట్ సార్. ఇక ఫైనల్గా దీంతో పాటుగా పయ్యావుల కేశవ్ కూడా లైన్ దాటి ఆయన కూడా మాట్లాడారు. ఏకంగా అసలు ఇప్పుడు సంబంధం లేని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అప్పుడు జరిగిన ప్రమాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి లేనిపోని ఒక ఇష్యూ తెరపైకి తీసుకొచ్చారు. అసలు ఎందుకు ఈ టైంలో ఇలాంటి అంశం ఆయన మాట్లాడాల్సి వచ్చింది? ఏమండి, మావిగన్ గురించి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ వాడ వాడ, ఊరు ఊరు, గల్లీ గల్లీ రచ్చబండ మీద చర్చ జరుగుతుంది. ఉమ్, ఉమ్, అది మంచికి జరుగుతుందా చెడుకు జరుగుతుందా అనేది తర్వాత మాట్లాడదాం. ఉమ్, ఉమ్. జరుగుతుంది. ఈ అవును. చర్చ జరగకూడదు అనేది ఓకే. తెలుగుదేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఉమ్, ఆ నేపథ్యంలోనే అసలు క్యాబినెట్ లో దీని గురించి, జగన్ గురించి చర్చ ఏందండి? ఉమ్, వాట్ నాన్ సెన్స్. ఉమ్.
అసలు క్యాబినెట్ లో జగన్ గురించి చర్చ ఏందండి? అవును. క్యాబినెట్ అంటే, క్యాబినెట్ లో చర్చ అంటే, క్యాబినెట్ లో ఎజెండా అంటే ఏ ప్రాంతాన్ని ఎలా బాగు చేయాలా, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు ఇవ్వాలా, లేకపోతే ఏ ఏరియాలో ఓ విపరీతమైనటువంటి కరువు కాటకాలు ఉన్నాయి, వాటిని మనం ఎట్లా ఆదుకోవాలా, లేకపోతే ఏ ప్రాంతంలో మనం పరిశ్రమలు పెడితే అభివృద్ధి చెందుతుంది, ఏ ప్రాంతంలో ఇంకొక విధంగా అభివృద్ధి చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే విషయాలు చర్చించడం కోసమే క్యాబినెట్. ఉమ్. లేదా పరిపాలనాపరమైనటువంటి తీర్మానాలని ముందుకు తీసుకెళ్ళటానికే క్యాబినెట్ ఎజెండాలో పెడతారు. ఉమ్. అదేది కాకుండా పోవటమే కూర్చోటమే చంద్రబాబు నాయుడు వైసీపీతో జాగ్రత్త. ఏంది వైసీపీతో జాగ్రత్త? ఉమ్. అసలు క్యాబినెట్ లో వైసీపీతో సంబంధం ఏంది? అవును. జగన్ క్రిమినల్. జగన్ దేనికి ఎక్కడ క్రిమినల్? ఒక్క రుజువు చేయండి. ఉమ్. చంద్రబాబు నాయుడు గారికి మధ్యప్రదేశ్ మాట్లాడటం తప్పితే ఈయన ఇప్పుడు ఏమీ లేదు. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యల గురించి చెప్పండి. ఆ. అది పయ్యావుల కేశవ్ గారు ఉమ్. ఆయన రాజశేఖర రెడ్డి గారిని లైన్ లోకి తీసుకొచ్చాడు. ఉమ్. అసలు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడా, ఏం చేయలేదా, రాయలసీమ ప్రాంతానికి ఎంత మంచి చేశాడా, ఏం చేయలేదా అనే విషయం ఒక్కసారి డిబేట్కి రమ్మని పయ్యావుల కేశవ్ గారిని మేము డిబేట్లో మాట్లాడతాం. ఉమ్. ఇకపోతే పయ్యావుల కేశవ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఉమ్. మీ నాన్న, మీ గురువు, అసలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గురువేందండి? నాకు అర్థం కాదు. ఉమ్. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గురువేంది? అదే. ఏ బడిలో చదివాడు కాబట్టి ఎక్కడ గురువు అయ్యాడు? ఉమ్. 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 కేసీఆర్ తోటి తెలుగుదేశం ఈ పెద్ద నాయకులందరూ ఆలోచించి మాట్లాడుకొని అక్కడ ఆస్తులు కాపాడుకుంటున్నారు. ఉమ్. ఉమ్. పయ్యావులు కేశవ్ కానివ్వండి, తెలుగుదేశంలో ఉన్న సీనియర్ మోస్టులు అందరికీ అక్కడ ఆస్తులు ఉన్నాయి. అవునవును. ఆస్తులు కాపాడుకుంటున్నారు. ఆస్తులు కాపాడుకునే నేపథ్యంలో వాళ్ళకి గురువు, వాళ్ళ పార్టీలోంచి చీలొచ్చిన ఆయన కేసీఆర్. వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక్క మాట కేసీఆర్ అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ అన్నారు. ఎందుకంటే మొత్తం అక్కడనే ఉంటాయి కాబట్టి, ఆయనకు సంబంధించి మొత్తం అన్ని అక్కడనే ఉంటాయి కాబట్టి, ఇలా ఆస్తులు అన్ని కోట్లాది రూపాయల ఆస్తులు అక్కడనే ఉన్నాయి కాబట్టి, ఉమ్. కోట్లాది రూపాయల ఆస్తులు ఈయన సైబరాబాద్ నిర్మాణం చేసినప్పుడు మురళీమోహన్ గాని, మోహన్ బాబు గాని, ఇంకా ఇతరులు చాలా మంది 100 ఎకరాలు కొనుక్కున్నారు. ఉమ్. 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 మీకు గురువు, మీకు సన్నిహితుడు. రైట్ సార్. రైట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పయ్యావు కేశవ ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న ఏం పీకలేకపోయాడు, నువ్వేం పీకుతావు ఇయ్యంది అన్నాడు. ఉమ్. ఉమ్. అందరూ ఎందుకండి? రామోజీరావు గారిని చూసాం మొన్న మనం, ఏం పీకుతాడా ఏం పీకడా అనేది. ఆయన మంచంలో పడుకొని కూడా మార్గదర్శక కేసులకు అటెండ్ కావడానికి ఉమ్. ఉమ్. భయపడి ఉమ్. మంచంలో పడుకున్నట్టు నటించి రిపోర్ట్లు పంపించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మంచంలో ఉన్నప్పుడు మాటలు కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇది మన మీద కక్ష కట్టాడు, ఈ రకంగా మంచం మీద పండ పెట్టాడని చేశాడు. రామోజీరావు అంతటోనే పండ పెట్టినోడు రాధాకృష్ణ అంత. రాధాకృష్ణ మీద 2019 నుంచి 24 వరకు దృష్టి పెట్టాల. ఎందుకంటే మన మీడియా మీద గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పుడు వాళ్ళ మీద మనం కక్ష సాధింపులు చేయకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడు అసలు దృష్టి పెట్టాలి. ఇప్పుడు పయ్యావుల కేశవ్ కూడా రాధాకృష్ణ అంటే పెద్ద దెందుగులు ఉన్నట్టు. ఇప్పుడు ఇట్లా రెచ్చగొడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకోవాలి. మీ నాన్నే బేకలేదు, నువ్వేం బెగుతావని. రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి మీద కేసులు వేసి రామోజీరావుకి నిద్ర లేకుండా చేశాడు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మార్గదర్శిని రద్దు చేశారు. రాజశేఖర రెడ్డి బేకలేదంటే ఎట్టుకుంటుంది. రేపు రామోజీరావును పీకినట్టే రేపు నిన్ను కూడా పీకమని పయ్యావుల కేసులు ఇండైరెక్ట్ గా మాకు ఉప్పందిస్తున్నాడు అనమాట. రైట్ సార్, రైట్. ఉప్పందించి మమ్మల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళు మీరు వచ్చిన భవిష్యత్తులో వస్తే ఖచ్చితంగా ముందు అతని మీద చర్య తీసుకోండి, మేము మటుకు రెచ్చగొడతానే ఉంటాం ఈ రకంగానే అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పయ్యావుల కేశవ్ గారికి ఒక్క విషయం చెప్తానండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు నజరానాగా రేవంత్ రెడ్డికి ఇస్తుంటే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెబుతుంటే పయ్యావులు
పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గ పరిధిలో నా ప్రాంతం ఉంటే ఆయన ఏం పీకాడు చెప్పమానండి. ఉమ్, నేను ఆ ప్రాజెక్ట్ జోలికి రానున్నాడు చంద్రబాబు నాయుడు నాకు చెప్పాడు. మనం రేవంత్ రెడ్డి గారు పోయిన అసెంబ్లీలో చెప్పిన మాట మనం అందరం వింటాను. అవును. మరి ఆ ప్రాంతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతం పయ్యావుల కేశవ్ నియోజకవర్గానికి ఆనుకునే ఉంది. ఓకే. 100,000 ఎకరాలు ఉన్నాయి అక్కడ ఆ ప్రాజెక్టుకి సంబంధించి. మరి నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు ఖండించలేకపోయావు? ఖండితే ఉద్యోగం ఊడు. ఆ నేపథ్యంలో మీరు మాట్లాడే విధానము ఉమ్, మమ్మల్ని రెచ్చగొట్టినట్లేదు, వాళ్ళ మీద చర్యలు స్పీడ్గా తీసుకోండి అన్నట్టుగా ఉంది. రైట్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.